సిడిఎస్ఎల్ షేర్స్ గురించి మాట్లాడదామండి. ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ 1450 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ఈ షేర్ 1100 రూపీస్ దగ్గర నుంచి మీకు చెప్తానే ఉన్నానండి. ఖచ్చితంగా క్వార్టర్లీ రిజల్ట్స్, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ సరిగా రావు. ఎందుకంటే రీసెంట్ 6 months నుంచి మార్కెట్ సరిగా లేదు కాబట్టి, ట్రేడింగ్ కూడా సరిగ్గా జరగలేదు కాబట్టి రిజల్ట్స్ రావు అని చెప్పాము. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్గా కూడా రాలేదు. రిజల్ట్స్ వచ్చాయి, చూసాము అందరం. బట్ 1-2 months నుంచి కూడా ట్రేడింగ్ కానీ మార్కెట్ కానీ బుల్లిష్ ట్రెండ్లో ఉందని చాలామంది ట్రేడర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయండి. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా అప్ ట్రెండ్లో ఉంటాయి డెఫినెట్గా. సో దానికి తగ్గట్టుగానే మనం 1100 రూపీస్ దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాము. అరౌండ్ 1600-1700 వరకు టార్గెట్స్ ఉన్నాయండి అని. ప్రీవియస్గా 1800 క్రాస్ అయింది, 1900 దగ్గరగా కూడా వెళ్ళింది. బట్ ఈవెన్ దెన్ నేను 1100 నుంచి చెప్తున్నానండి. 1600-1700 వరకు టార్గెట్స్ ఉన్నాయి సిడిఎస్ఎల్కి. ఇది షార్ట్ టర్మ్లో. ఈవెన్ మీరు లాస్ట్ వీక్లోనే కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 1100-1200 నుంచి 1500 వరకు వెళ్ళింది ఇప్పుడు. సో మోస్ట్ ఇంకా 100 or 200 ఇస్ ద మ్యాక్సిమం లెవెల్ అండి. ఇంకంత మించి అయితే క్రాస్ అవుతుంది షార్ట్ టర్మ్లో. అయితే లాంగ్ టర్మ్లో మూవ్ అవుతుంది, బట్ షార్ట్ టర్మ్లో మాత్రం 100 రూపీస్ or 200 రూపీస్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. దట్ ఈస్ ద థింగ్. సో ఆల్రెడీ చెప్తున్నామండి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి కూడా. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ 1, ITR 1, 2, 3, 4 ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా మనం ITR ఫైల్ చేసి క్లయింట్స్కి ఇద్దాం. థ్యాంక్ యూ.